ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము రోమపత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను కనుక వారిలో కొందరినైనా రక్షింపవలనని. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఇక్కడ కూడా రోమా సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాట అంటున్నాడు. నిజంగా ఈ మాటను బట్టి పౌల్లో ఉన్న భారం ఏంటి? ఆత్మలను కొన్నైనా రక్షించాలని, ప్రభు కోసం సంపాదించుకోవాలని నిజంగా ఆయనకున్న భారం మనకు అర్థమైంది. చాలా చక్కటి మాట అంటున్నాడు ఆయన. నేను అన్యజనులకు అపోస్తలుడనే ఉన్నాను గనుక వారిలో కొందరినైనా రక్షింపవలనని. నిజంగా ఈరోజు దేవుడు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఎటువంటి వ్యక్తివి? నీవు రక్షించబడిన అన్యజనుల నిమిత్తమే భారం కలిగిన వ్యక్తివేనా? పౌలు వలె నీవు కూడా ఆత్మల భారంతోనే ముందుకెళ్తున్నావా? రక్షింపబడని నీ సొంత కుటుంబ సభ్యులు లేదా నీ రక్త సంబంధాల గురించైనా భారం నీకుందా? వారిని ఎప్పుడైనా నీవు వారికి స్వార్థం చెప్పగలుగుతున్నావా? ఆలోచించి ఒకసారి. పౌలుకున్న ఈ భారం నీవు కూడా కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు. నీకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా, నీకు నాకే కాదు, ప్రతి క్రైస్తవుడికి కూడా దేవుడు చెప్పే విషయం అదే. ఈరోజు ఎలాగైతే అపోస్తలుడైన పౌలు అంటున్నాడో, నేను అన్యజనులకు అపోస్తలునే ఉన్నాను కనుక వారిలో కొందరినైనా రక్షింపవలనని. అంటే చాలామంది అనుకుంటారు, నేనేం చేస్తాలే, నా మాటలు ఎవరు వింటారే అని చెప్పి నువ్వు అనుకోవచ్చు ఈరోజు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు నీ నోరు తెరిచి నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళని, అలాగే యేసు యొక్క గొప్పతనమును, ఆయన ఎంతో అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడని, నిజంగా బైబిల్ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. ఆ విషయాలని ఖచ్చితంగా నీ తోటి వారికి, నీ రక్షింపబడని సహోదరి సహోదరులకి, నీ రక్త సంబంధులకి, నీ స్నేహితులకి, నీ కొలీగ్స్కి, ఎక్కడైతే ఆఫీసులో వర్క్ చేస్తావో అక్కడ ప్రతి ఒక్కరికి కూడా నీ నోరు తెరిచి నువ్వు చెప్పిన రోజు ఖచ్చితంగా వారిలో కొందరైనా సరే యేసు వైపు తిప్పబడతారు. అగ్ని నుండి లాగినట్టుగా నీవు కొందరినైనా లాగగలుగుతావు, ప్రభు వైపు వారిని తిప్పగలుగుతావు, కొన్ని ఆత్మలనైనా నువ్వు రక్షించగలుగుతావు. నీవు కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడే కదా ఎవరో సువార్త ప్రకటిస్తే అనేకసార్లు నిన్ను పిలిచినప్పుడే కదా నీవు దేవుడి వైపు వెళ్ళావు, యేసు వైపు తిప్పబడ్డావు. అది జ్ఞాపకం ఉంచుకుని నేను రక్షించబడ్డానులే, నాకెందుకులే అని కాకుండా మరి అపోస్తలుడైన పౌలు వలె నీవు కూడా ఈ మాట చెప్పగలగాలి. నేను అన్యజనులకి మరి సువార్త చెప్పాలి, వారిలో కొందరిని రక్షింపవాలి అనే ఆత్మల భారంతో పౌలు వలె నీవు కూడా మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. అలాగే పౌలు వలె నీవు కూడా ఆత్మల భారం కలిగి ఉంటే ఖచ్చితంగా ఈరోజు వారికి సువార్త చెప్పు. అంతేకాదు సొంత జనాంగం కోసం ఎక్కువ ప్రార్థించు. వారు కూడా క్రీస్తుని తెలుసుకోవాలనే విధంగా నీ ప్రవర్తన కూడా మార్చుకో. నీ కష్టాల్లో సైతం నీవు ఓర్చుకున్నావు అనుకో, చూసే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది, వీళ్ళు కష్టంలో అయినా సరే ఎంత ఓర్పుకున్నారంటే ఇదంతా కేవలం వాళ్ళ దేవుడు గొప్పతనం అని అర్థమై ఈ క్రీస్తు గొప్పతనం వాళ్ళు తెలుసుకుంటారు. నీ కష్టంలో నువ్వు బెంబేలు పడిపోయి అటు ఇటు పరిగెడితే వాళ్ళేమనుకుంటారు, అయ్యో మనం ఇలా పరిగెడతాం కదా, వీళ్ళు ఇలాగే పరిగెడుతున్నారు అనుకుంటారు. కాబట్టి జాగ్రత్త సుమా, నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకుని నీ చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తున్నారని నువ్వు అర్థం చేసుకుని దాని ప్రకారం ప్రవర్తించి నీ జీవితం ఒక స్వార్థగా మార్చబడి అనేకులు యేసు వైపు నిన్ను బట్టి రావాలని దేవుడు నేను ఈరోజు నీ నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి అటువంటి విధంగా మరి నీ ప్రవర్తన, నీ జీవితమే మరి పౌలు వలె ఒక స్వార్థగా మార్చబడును గాక. ఆమేన్.